టమాటా బఠానీ కర్రీ చేద్దామండి. ఇప్పుడు దీనికి కావలసిన సరుకులు: నూనె, ఉల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అలాగే మినపప్పు, పెసరపప్పు, ఆవాలు, ఎండుమిర్చి. ఇవి స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకున్నాం. దాంట్లో కళాయి పెట్టుకొని వేడెక్కాక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని తర్వాత పోపు దినుసులు మినపప్పు వేసుకోవాలి. అంటే నూనె మరిగాక మినపప్పు వేసుకొని పెసరపప్పు వేసుకొని వేపాలి. అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేపాలి. దోరగా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా దోరగా వేగాలి. దోరగా వేగాలి అంటే బ్రౌన్ కలర్లో రావాలంటే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటూ బ్రౌన్ కలర్లో వేపాలి. మంట తగ్గించుకొని చిన్న మంట పెట్టుకొని సిమ్లో ఉల్లిపాయలు బాగా వేపాలి. వేపాక టమాటా ముక్కలు కూడా వేయాలి. ఈ టమాటా అనేది మిక్సీలో చేసుకోవచ్చు, లేదంటే చిన్నగా ముక్కలు కోసుకొని వేసుకోవచ్చు. వేసి రంగు మారే వరకు టమాటా కూడా వేపుతూ ఉండాలి. బాగా వేపాక సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. అయితే తర్వాత ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన రాకుండా వేపుతూ ఉండాలి. స్టవ్ సిమ్లోనే ఉంచుకొని అలా బాగా కలుపుతూ అది కలర్ మారే వరకు కలుపుతూ ఉండాలి. అట్లా మంట ఎక్కువ పెట్టినా అడుగు పట్టేస్తూ ఉంటుంది, మాడిపోతూ ఉంటుంది. కాబట్టి తక్కువ మంట మీద బాగా కలుపుకోవాలి. బఠానీ కూడా వేసుకోవాలి. తర్వాత పసుపు, మసాలా, కారం, ఇవన్నీ బఠానీ కూడా ఫస్ట్ ఉడికించేసి పెట్టుకొని వేసుకోవాలి. కూరలో డైరెక్ట్ వేస్తే కనుక బఠానీ ఉడకదు. 2 స్పూన్లు సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ వేసి మళ్ళీ బాగా కలపాలి. కలిపి స్టవ్ సిమ్లో ఉంచి కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. గ్లాస్ వాటర్ వేసి బాగా కలిపేసి అప్పుడు మూత పెట్టి స్టవ్ ఆయిల్ పెట్టుకోవాలి. అంతే, టమాటా బఠానీ కర్రీ రెడీ. బాగుంటే మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి.